దేవుడా, నేను ఈ సంవత్సరం ఎలా అయినా సెటిల్ అయిపోయేలా చూడు. ఏంటి ఇంటర్ డిస్కంటిన్యూ చేసి సెటిల్ ఎలా అవడం అని ఆలోచిస్తున్నావా? చెప్తా. నాకు ఒక మంచి రిచ్ అబ్బాయి సెట్ అయ్యేలా చూడు. నెలకి 5 లక్షలు సాలరీ ఉండేలా చూడు. నమస్తే మహేషన్నా. నమస్తే నమస్తే. ఒక 500 రాదే. తన ఖర్చులకు 5,000 ఉంచుకుని మిగతాది మొత్తం నాకు ఇచ్చేస్తే చాలు. పాపం తనకు కూడా ఖర్చులు ఉంటాయి కదా. అరే 200 నీయే. రోజుకి ఒక షర్ట్ కాదు రోజుకి 2-3 షర్ట్లు వేసేలా చూడు. అండ్ మళ్ళీ వేసిన షర్ట్ వేయకూడదు. జాకెట్ అదిరిపోయింది. ఈరోజు నవీనన్న జాకెట్ వేసుకోపోదాం. అలాగే బైక్ రోజుకో బైక్ మీద తిరగాలి. ఇప్పుడు బైక్ ఉందా? ఆహా, చిన్న పని ఉంది, బయటికి పోవాలి. కొంచెం ఇవ్వచ్చు కదా. అరే పెట్రోల్ కొట్టించుకుంటారా? కొట్టించుకుంటలేవో. నేను ఎక్కడికంటే అక్కడికి తిప్పాలి. నేను ఏదైనా చేయాలి. ఈ రోజుకి ఇంతే రాశాను. మిగతాది కాలేజ్ లంచ్ బ్రేక్లో రాసి సాయంత్రం వచ్చి చెప్పాను. బాయ్. మామా, మనకెందుకురా అమ్మాయిలు పడట్లేరు? రే, నీతో నన్ను కలపగరా రే. నేను ఆల్రెడీ ఇద్దరితో పులిహోర కలుపుతున్నా. ఇద్దరా? మామా, నాలో లేనిది నీలో ఉందేంట్రా? అదేరా అదంటే టాలెంట్ రా, టాలెంట్ అది ఉండాలి. టాలెంటా? స్వామి, ఈ టాలెంట్ రావాలంటే ఏం చేయాలి స్వామి? అది రమ్మంటే రాదు నాయన, స్వతహాగా ఉండాలి. లేదంటే టాలెంట్ ఉన్నవాడిని గుడ్డిగా నమ్మాలి. అర్థమైందా నాయన? ఏరా, రాత్రి మందు పోసా, బిర్యానీ పెట్టా, పొద్దున్నే టిఫిన్ పెట్టా, ఎదవ కటింగ్ లాపి ఎలా పడేయాలో చెప్పు స్వామి. కంగారు పడకు, నవ్వి చేసుకో. నీకు కావాల్సిన టిప్స్ నేను నీకు ఇస్తా, ఓకేనా? చెప్పు స్వామి. నా దగ్గర అమ్మాయిని పడేయడానికి నా దగ్గర చాలా టిప్స్ ఉన్నాయి. అందులో 3 టిప్స్ చెప్తాను విను. టిప్ నెంబర్ 1, నువ్వు ఎంచుకునే అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతూ ఉండాలి. టిప్ నెంబర్ 2, కోరికలు ఫ్యూచర్లో చాలా రిచ్గా ఉండాలనుకునే అమ్మాయిని నువ్వు ఎంచుకోవాలి. టిప్ నెంబర్ 3, అమ్మాయి అడిగిందల్లా చేయాలి. ఆ అమ్మాయి ఎక్కడికడిగితే అక్కడికి తిప్పాలి. స్వామి, నా దగ్గర అన్ని డబ్బులు లేవుగా స్వామి. కంగారు పడుకు నాయన. ఇలాంటి అమ్మాయి నీకు కనబడింది అనుకో, కాస్ట్లీగా ఒక 10 రూపాయల డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకెళ్ళి ఇచ్చావనుకో చాలు. ఆ అమ్మాయి ఎక్కడికడిగితే అక్కడికి తిప్పాలి. బండి మీద తిమ్మన్నది అనుకో, నీ దోస్తుగా ఒక బండి తీసుకొని అమ్మాయిని లోకల్లో చక్కర్లు కొట్టి చాలు. పికప్ అండ్ డ్రాప్ మాత్రం మర్చిపోకు. అర్థమైంది స్వామి. ఎరా, బైక్ తీసుకొని పారిపోతామా? ఇచ్చేస్తాలే. హలో సార్. సార్ ఇస్తాను సార్. సార్ అది బొగ్గులు లేట్ అయిపోయినాయి సార్. రాజేష్ గారు 10 lakhs అడిగాడు రా. అరే, అడిగి బిజినెస్ పెట్టుకున్నా అంటే 10 lakhs ఇచ్చారా? నీకు తెలుసు కదరా, డాడీ 10 lakhs పాకెట్ మనీ ఇస్తాడు. 10 lakhs ఒకసారి నవ్వేద్దాం, పడుంటాడు. రే మామ, ఏడుస్తున్నావా లేక ఆనంద బాష్పాలా? లేదురా, ఏడుస్తున్నా. ఎవ్వరికి కనపడకూడదని కళ్ళజోడు పెట్టుకున్నా. ఇన్నాళ్ళు నా జీవితంలో ఏ ఒక్క పిల్ల కూడా నా వైపు చూడలేదురా. నువ్వు ఇచ్చిన సలహాకి ఒక అమ్మాయి నా వెనక్కి తిరిగి చూసిందిరా. నువ్వు నిజంగా దేవుడివిరా. చెప్పు మామ, నువ్వేం చెప్తా చేస్తా. చెప్పు మామ, చెప్పు. కంగారు పడకు, నీ స్క్రీన్ ప్లే నాకు వదిలే, నీ లైఫ్ నేను సెట్ చేస్తా. మామా, ఎవరి కోసం ఎదుగుతుందిరా? అరే నీకోసమే అనుకుంటారా? నా కోసమా? నేను అక్కడ లేను కదరా. అందుకేరా నీకోసం వెతుకుతున్నట్టుంది. వెళ్ళరా, అరే అరే వెళ్ళరా. ఎక్స్క్యూజ్ మీ. నా ఐఫోన్ పోయింది, అది స్క్రాచ్ పడింది. దాన్ని బాయ్ చేయించడానికి డాడ్ గోవా తీసుకెళ్లారు. గోవానా? ఇక్కడ గోవా కాదండి, వాషింగ్టన్ గోవా. అక్కడ దాని పేరు బావా. నో తిరగక గోవా అంటారు. 1 hourలో నా మొబైల్ వస్తుంది. ఈ లోపు మీ మొబైల్ ఒకసారి ఇస్తే నా మొబైల్కి కాల్ చేసుకుంటా.
మా డాడీ ఇంకా నాకు మొబైల్ ఇవ్వలేదు, డిగ్రీకి వెళ్ళాక ఇస్తా అన్నారు. మొబైల్ లేదా? అంటే ఎవరైనా గిఫ్ట్ ఇస్తే తీసుకొచ్చని చెప్పారు. ఇంకెవరన్నారు? మా ఫ్రెండ్ శృతి. ఓ నేను చెప్పాల్సింది చెప్పేశాను, తర్వాత మీ ఇష్టం. రే అసలు నీకు ఎలా చెప్పాను, నువ్వు ఎలా చేసావు? ఇప్పుడు చూడు, ఆ పిల్ల నీకు ఇండైరెక్ట్ గా ఐఫోన్ అడుగుతుంది. ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గానే అడిగింది. నేనైతే ఫోన్ పోచ్ మార్చి ఐఫోన్ లా కటింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఆమెకి ఐఫోన్ ఎడికెళ్ళి కొనాలరా? కంగారు పడుకు, ఆదివారం అర్ధరాత్రి అమెజాన్ సేల్లో ఒక చైనా ఫోన్ ఆర్డర్ చేయి, ఇంపోర్టెడ్ అని చెప్పి ఇచ్చేసేయి. ఐఫోన్ కాదా? ఇది దాని అమ్మమ్మ. నిన్ననే డాడీ వాషింగ్టన్ నుండి తీసుకొస్తాను, నీకోసం తీసుకొచ్చా. ఇది 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 ఎక్కడో చూసినట్టుంది కదా. ఆదివారం అర్ధరాత్రి అమెజాన్ సేల్లో సేమ్ ఇలాంటిదే చీప్ గా అమ్మేస్తున్నారు 6,000కే. కానీ ఇది 6 లక్షలు. 6 లక్షలా? ఇదిగో నీకు విషయం చెప్పనా? ఏంటి పండు ఆ విషయం? ఎవ్వరికి చెప్పకూడదు, నీకు మాత్రమే చెప్తున్నా. పిల్ల పడిపోయిందా ఏంటి? అంత స్పెషలా నేను? మరి కాదా? నా కోసం చైనా మొబైల్ కొన్నావు, ఇంపోర్టెడ్ మొబైల్ కొన్నావు. తెలిసిపోయిందా ఏంటి? నన్ను రోజు బైక్ మీద తిప్పుతున్నావు, అందుకే చెప్తున్నా. కళ్ళు మూసుకో. రేపు 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 నా బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. ఇదిగో నీకు ముందే చెప్తున్నా, నాకు కాస్ట్లీ గిఫ్ట్లు అన్నా, గోల్డ్ రింగ్స్ అన్నా ఇలాంటివన్నీ నచ్చవు. మరి మరి చెప్తున్నా, గుర్తుపెట్టుకో. మామా, మీ చెల్లి బర్త్డే అంటారా? మంచి కాస్ట్లీ గిఫ్ట్ ఒక 500 ఉంటుంది చూడరా. కాస్ట్లీగా చెప్పనా 500 చెప్పనా? తనకి కాస్ట్లీ గిఫ్ట్స్ నచ్చవురా? కాస్ట్లీ గిఫ్ట్ నచ్చదా? ఎవరు చెప్పారు? తను క్లియర్ గా చెప్పింది కాస్ట్లీ గిఫ్ట్స్ నచ్చవని. క్లియర్ గా చెప్పింది. క్లియర్ గా చెప్పిందంటే దాని అర్థం కాస్ట్లీ గిఫ్ట్ తీసుకురమ్మనరా కొండ, అర్థమైందా? యు మీన్ కొండ అంటే? మరి కాదా? రే అవసరమైన పాయింట్లన్నీ వదిలేసి అనవసరమైంది పట్టుకుంటూ నీకన్నా పెద్దకుండా ఎవడుంటాడు? చాలు చెప్పు. అలా అన్నావు బాబు, నువ్వు అర్జెంట్గా గోల్డ్ షాప్కి వెళ్ళు. గోల్డా? అరే అన్నిటికీ నూరెళ్ళు పెడతావేంట్రా, చెప్పింది చెయ్యి. ఓకే ఓకే. స్టార్ట్ చేశాడు. నీకోసం వాషింగ్టన్లో తాజ్మహల్ కట్టిద్దాం అనుకున్నాను, అంత టైం లేదు. కూడా లేవు, వీడు విని ఓవర్ యాక్షన్. అయినా బతుకున్న వాళ్ళకి తాజ్మహల్ కట్టించకూడదంట మా వాషింగ్టన్ పంతులు గారు చెప్పారు. ఒకవేళ కట్టించినా కూడా దాన్ని నువ్వు తుడుచుకుంటూ ఉంటే అలసిపోతావు, అది చూడలేదు. అసలు మైండుందారా నీకు? నీకోసం చిన్న గిఫ్ట్ తీసుకొచ్చా. చిన్నదా? చిన్నదనుకున్నా పెద్ద ఫీలింగ్ వస్తుంది. గోల్డా? టెట్టడాయ్. ప్లాటినమా? ఇదేంటి మా అమ్మ కాలుకి పెట్టుకునే మెట్టెలా ఉంది? యాక్చువల్లీ వాషింగ్టన్ లో వెండిని ప్లాటినం అంటారంట. అయినా ఇది కాలుకి పెట్టుకునే మెట్టెలానే ఉంది. వాషింగ్టన్ లో ఇది కాళ్ళకి చేతులకి ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటారంట. నాకు ఈ మధ్య నీ మీద కొంచెం డౌట్ గా ఉంది. డౌటా? ఏ? రోజుకో బైక్ వేసుకొస్తావు కానీ నువ్వు ఎప్పుడు కార్లో రాలేదు. కారా? కార్ అంటే నాకు డస్ట్ ఎలర్జీ. డస్ట్ ఎలర్జీయా? అదేంటి కార్లో డస్ట్ ఏంటి? బైక్ కి హ్యాండిల్ స్ట్రైట్ గా ఉంటుంది, అదే కార్ కి స్టీరింగ్ రౌండ్ గా ఉంటుంది. రౌండ్ గా ఉంటే? అంటే రౌండ్ గా ఉండే వాటిని వాడొద్దని మా వాషింగ్టన్ పంతులు గారు చెప్పారు. అసలు ఈ వాషింగ్టన్ గోల్ ఏంటి? అంటే మా పూర్వీకులందరూ వాషింగ్టన్ లో ఉండేవారు. ఇది అంత వదిలే. సరేదా తినడానికి బయటకు వెళ్దాం. ఏదైనా మంచి ఏసీ రెస్టారెంట్కి వెళ్దామా? అక్కడ చూసావా పానీపూరి. మనం ఒక బెట్ కట్టుకుందాం, ఎవరైతే ఎక్కువగా తింటారో వాళ్ళు ఏసీ రెస్టారెంట్ లో బిల్ కట్టన అవసరం లేదు. ఓకే? నువ్వే ఓడిపోతావు. నేనా? సరే ఓడిపోతా. వెళ్దామా? రా తినడానికి ఏసీ రెస్టారెంట్కి వెళ్దాం. బుద్ధుందా నీకు?
అన్ని పానీపూరీలు తిన్నాక ఎవరైనా రెస్టారెంట్కి వెళ్తారా? నా వల్ల కాదు, రేపు వెళ్దాంలే. చెప్పండి మేడం, ఎన్ని జతలు ఉన్నాయి? నువ్వా? నేనే. నువ్వేంటి ఇక్కడ? నేను గత 10 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాను. 10 సంవత్సరాల నుంచా? ఆ, అంటే నేను నీకు తెలుసా? ఆ, చిన్నప్పటి నుండి తెలుసు. నువ్వు నన్ను చీట్ చేసావు, నువ్వు నన్ను మోసం చేసావు. నేను నిన్ను మోసం చేయలే, నువ్వు మోసపోయావు. రజనీకాంత్ గారు ఏం చెప్పారో తెలుసా? మోసం చేసే వాళ్ళకి తప్పు కాదు, మోసపోయే వాళ్ళకి తప్పు. అర్థమైందా? నువ్వే నన్ను మోసం చేసావు, చీటర్. మేడం మేడం ఎన్ని జతలు మేడం? మరి అంతే, డైలీ లిఫ్ట్లో పోయి లిఫ్ట్లో వస్తే మేమేడ కనిపిస్తాం? అప్పుడప్పుడు కింద కూడా చూడాలమ్మా.